ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. గోపాలకృష్ణమ్మ చరిత్రం. ఈ రోజుల్లో ఎవరికి ఏ సమాచారం కావాల్సి వచ్చినా తక్షణం గూగులమ్మ తల్లికి మొక్కుకోవడం అలవాటుగా మారింది. నిన్న మొన్నటి వార్తాపత్రికలు మొదలుకొని 100 ఏళ్ల నాటి ఉద్గ్రంథాల వరకు ఏది కావాల్సిన గూగుల్స్ ద్వారా దాన్ని తెలుసుకునేందుకు, అంతు తేల్చుకునేందుకు ఈ తరం సిద్ధమవుతోంది. అలాంటి శోధన యంత్రాంగం సెర్చ్ ఇంజిన్ ఏడాదికి 500-600 సార్లు తను సమకూర్చే సమాచారాన్ని అప్డేట్ చేసుకుంటుందట. కిందటి ఏడాది మార్చి నెల మొదట్లో ఖచ్చితంగా చెబితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో గూగుల్ భారీ ఎత్తున అప్డేట్ ఆల్గోరిథం ప్రయోగం మొదలుపెట్టింది. 2.5 వారాల తర్వాత ఈ ప్రయోగం పక్కన పెడుతున్నట్టు గూగుల్ చేసిన ప్రకటన విశ్వవిదితం. సరేనయా, ఈ అప్డేషన్కి మన పెరటి చెట్టుకి ఏమిటి సంబంధం అని మీరు అడగకముందే విషయంలోకి వచ్చేస్తున్నా. గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లలో మనం వెతికే సమాచారం 100కి 100 పాళ్ళు విశ్వసనీయం కావచ్చు, కాకపోవచ్చు. అలాంటి సమాచారాన్నే ఏడాదికి 500-600 సార్లు అప్డేట్ చేస్తున్నప్పుడు చరిత్ర పరిశోధన లాంటి రంగాల్లో మన అప్డేషన్ మరింత ప్రధానమో ప్రత్యేకించి చెప్పాలా. కానీ చరిత్రతో సహా సమాచార రంగానికి సంబంధించిన ఏ శోధనకైనా సరే, పరిశోధనకైనా సరే తరచూ తప్పనిసరిగా అవసరమయ్యేది అప్డేషనే. కొన్ని వేల పేజీలు శోధించిన తర్వాత మనకు కొంత సమాచారం దొరుకుతుంది. అమ్మయ్య అనేసుకుని ఓ అభిప్రాయానికి వచ్చేసి ఉరుకుల పరుగుల మీద దాన్ని ప్రకటించేస్తాం కూడా. ఎందుకంటే ఆలస్యాద అమృతం విషం కదా మరి. కానీ మర్నాడే ఇంకో పుస్తకం మొదటి పేజీలోనే మరో కొత్త సమాచార శకలాన్ని కనుక్కుంటాం. మనం అప్పటిదాకా తెలుసుకున్న విషయం తప్పు అని చెప్పే సమాచారం ఏదో అందులో ఉంటుంది. అప్పుడు సాహిత్య చరిత్ర విద్యార్థిగా మన కర్తవ్యం ఏమిటి? తక్షణమే అంతకు ముందు చెప్పిన విషయం పూర్తిగా సరైంది కాదని, కొత్తగా తెలిసిన సమాచారం ప్రకారం విషయం ఇదని ప్రకటించడం మన కర్తవ్యం. దురదృష్టవశాత్తు తెలుగు సాహిత్య చరిత్ర పరిశోధకులు ఇంత చురుగ్గాను చలాగ్గాను స్పందించడం లేదు. వాళ్ళలో చాలామంది తాము ఒకసారి కష్టపడి సిద్ధాంతీకరించిన విషయాన్ని, ఏ ఎంఫిలో పిహెచ్డియో సంపాదించి పెట్టిన సిద్ధాంతాన్ని విమర్శపూర్వకంగా పరామర్శించే ప్రయత్నమే చేయడం లేదు. ఈ అలసత్వం దశాబ్దాల తరబడి కొనసాగడం కద్దు. అలా చేసిన వాళ్ళలో చాలామంది పొరపాటున తమ దృష్టికి వచ్చిన నూతన సమాచారాన్ని పాఠకుల దృష్టికి తీసుకురావడం లేదు. మన పరిశోధకులకి ఇలా అప్డేట్ చేయడం తప్ప వేరే పని లేదా అని అడక్కండి. నిజంగానే వాళ్ళకి ఇంతకు మించిన పవిత్ర కర్తవ్యం వేరేది లేదని చెప్పాల్సి వస్తుంది. ఒక ఉదాహరణ సహాయంతో ఈ విషయం మీద చర్చ కొనసాగిద్దాం. దాదాపు 108 సంవత్సరాల కిందట 1910 డిసెంబర్ 15వ తేదీన కందుకూరి వీరేశలింగం గారు తన స్వీయ చరిత్రం ప్రకటింపజేశారు. తెలుగున తొలి వచ్చిన ప్రబంధం నేనే చేసి తిని, మొదటి నాటకం నేనే తెనియించి తిని, మొదటి ప్రకృతి శాస్త్రమును నేనే రచించి తిని, మొదటి ప్రహసనమును నేనే వ్రాసి తిని, మొదటి చరిత్రమును నేనే రచించి తిని, స్త్రీలకై మొదటి పుస్తకమును నేనే కావించి తిని అని ఆయన ఈ స్వీయ చరిత్రలో రాసుకున్నారు. కానీ ఆయన చెప్పిన మాటలు అన్నీ పూర్తి వాస్తవాలు కావని తర్వాత తేలింది. ఆ విషయం వీరేశలింగం గారికి కూడా తెలిసే ఉండాలి. అయితే దాదాపు శతాబ్ది కాలంగా మన పరిశోధకులు అవే పలుకుల్ని చిలకల్లో వల్లిస్తున్నారు. ఇప్పుడు మీరు ఏ నెట్లో వెతికినా ఇదే సమాచారం రకరకాల భాషల్లో దొరుకుతుంది. అంతే తప్ప తెలుగులో నవలా రచనకి 1862లో కుక్కొండ వెంకటరత్న శర్మ తొలి ప్రయోగం చేశారని కానీ, ఆ ప్రయోగం సఫలం కాలేదని కానీ ఎవరో చల్లా రాధాకృష్ణ శర్మ గారు లాంటి పెద్ద మనుషులు తప్ప ఎక్కువ మంది చెప్పరు. అలాగే తెలుగులో నవలా రచనా ప్రయత్నం నరహరి గోపాలకృష్ణమ్మ చెట్టు చేతుల మీదుగానే సఫలమైందనే సమాచారం కూడా అనేక దశాబ్దాల పాటు మరుగున పడే ఉంది. గోపాలకృష్ణం చెట్టు సామాన్యుడేం కాదు, వీరేశలింగం కన్నా ఓ సంవత్సరం పెద్దవాడే. చెట్టిగారు కర్నూలు జిల్లాకి డిప్యూటీ కలెక్టర్గా పనిచేశాడు. 25 ఏళ్ల ప్రాయంలో 1872లో శ్రీరంగరాజ చరిత్రము, సోనాబాయి పరిణయము, శ్రీరంగరాజ చరిత్రము, సోనాబాయి పరిణయము అనే 2 పేర్లున్న నవీన ప్రబంధం రాసి ప్రచురించాడు. వీరేశలింగం గారు ఆలివర్ గోల్డ్స్మిత్ నవల ద వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్తో ప్రేరితులై రాసిన రాజశేఖర చరిత్ర మరో 6 ఏళ్లకు కానీ రాలేదన్నది చరిత్రకి తెలిసిన వాస్తవమే. శ్రీరంగరాజ చరిత్ర అనే పేరు చూసే వీరేశలింగం తన నవలకి రాజశేఖర చరిత్ర అని పేరు పెట్టారు. చెట్టి తన నవల్ని నవీన ప్రబంధం అనడం చూసే వీరేశలింగం తన నవల్ని
వచన ప్రబంధం అన్నారు. ఇవన్నీ మన పరిశోధకులకి తెలియని నిగూఢమైన రహస్యాలు ఏం కావు. కాగా 1980 దశకం వరకు దాదాపు 100 ఏళ్ల పాటు ఈ చారిత్రక వాస్తవాలని మన పరిశోధకులు ప్రముఖంగా ప్రస్తావించకపోవడానికి ఉద్దేశాలు ఆపాదించడం వల్ల ప్రయోజనం లేదు. అందుకే నేను ఆ జోలికి పోవడం లేదు. అయితే తర్వాత వెల్లడైన వాస్తవాలని తమ సమాచార కోశంలో చేర్చుకుని దాన్ని సుసంపన్నం చేసుకునే ఆనవాయితీ మన పరిశోధకులకి లేదనే కటువైన సత్యం మాత్రం చెప్పుకోక తప్పదు. ఇది కేవలం పరిశోధకుల పనితీరుకు పరిమితమైన విషయం కాదు, వాళ్ళ సంస్కారంతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్న విషయం. ఆనాటి వైస్రాయ్ లార్డ్ మేయో బెంగాలీ ప్రజల జీవనాన్ని ఆచారాలను ప్రతిబింబించే నవలకి బహుమతినిస్తానని 1872లో చేసిన ప్రకటన చూసే తాను శ్రీరంగరాజ చరిత్ర రాశానని గోపాలకృష్ణం చెట్టి దాపరకం లేకుండా వెల్లడించడం గమనార్హం. నవలకి ఉండాల్సిన లక్షణాలన్నీ కలిగి ఉన్న తన రచనను హిందువుల ఆచారంబులు తెలుపు నవీన ప్రబంధంబుగా రాశానని రచయిత స్వయంగా చెప్పారు. ఈ ప్రకటనకి ఉన్న ప్రత్యేకమైన ప్రాముఖ్యం గురించి చెప్పుకోవాల్సి ఉంది. మేయో ఆహ్వానించినట్లుగా ఎవరు బెంగాలీ జీవనాన్ని ప్రతిబింబించే నవల రాసినట్లు లేదు. కనుక అసలు దేశ భాషలన్నింటిలోకి తొలి నవల శ్రీరంగరాజ చరిత్రమే అయి ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. గోపాలకృష్ణం చెట్టి శ్రీరంగరాజ చరిత్ర రాయడానికి 4 ఏళ్లు ముందే మరాఠీలో మంజు ఘోష అనే నవల వచ్చిందని సాహిత్య చరిత్ర ఘోషిస్తోంది. 1884లో అసోమీ భాషలో సుధర్మే రూపాఖ్యాన్, 1887లో గుజరాతీలో సరస్వతి చంద్ర, 1889లో మలయాళంలో ఇందులేఖ, 1899లో కన్నడంలో ఇందిరాబాయ్ తొలి నవలలు వచ్చాయని ఆయా భాషల్లో పరిశోధకులు అంటున్నారు. ఈ క్రమంలో గోపాలకృష్ణం చెట్టి నవల 2వ స్థానంలో ఉంది. వాస్తవాలతో తృప్తి పడడం ఆరోగ్యవంతుల లక్షణం. చెట్టిగారు తన నవలా నాయకుడిని రాజవంశీకుడిగా చేయడం వెనక తన ఉద్దేశం ఏమిటో సూటిగానే చెప్పారు. 100 సంవత్సరాల నాటి రాజవంశీకుల ప్రణయగాథ అని ముద్ర కొడితే దానికి అధిక పాఠక జనాదరణ దక్కుతుందని డిప్యూటీ కలెక్టర్ గారు సరిగ్గానే కనిపెట్టారు. ఆ విషయాన్ని రచయిత దాచే ప్రయత్నం చేయలేదు. పీఠికలోనే తన కథ కేవలం కల్పితమని చెట్టి చెప్పేయడం విశేషం. ఈ కథ 400 సంవత్సరముల నాడు జరిగినట్లు చెప్పబడియే కానీ అప్పటి ఆచారములకు నిప్పటి ఆచారములకు లేసెంబు గాని భేదంబులు ఏమించేసి ఇందు ఉదాహరింపబడిన ఆచారంబులన్నీ ఇప్పుడు ఆచరింపబడుతున్నవని ఎరుంగునది అన్నారు గోపాలకృష్ణం చెట్టి. దాదాపు 150 ఏళ్ల నాడు రాసిన ఈ నవలకి ఇతివృత్తం కులాచారం వల్ల వచ్చిపడిన కష్ట నష్టాలే కావడం విడ్డూరమే. అగ్రకులాహంకారంతో సవతి సోదరుడితో విభేదించి ఇల్లు వదిలి వెళ్ళిపోయిన కథానాయకుడు విచిత్రమైన పరిస్థితుల్లో కథానాయిక సోనాబాయిని కలుస్తాడు. ఆమె నిజానికి ఓ రాచకన్య, పేరు రంగనాయకి. ఆమెని చిన్నప్పుడు ఓ లంబాడి స్త్రీ ఎత్తుకుపోయి పెంచుతుంది. ఆమె పెంపకంలో ఉన్న సోనాబాయిని చూసి రంగరాజు మోహిస్తాడు. ప్రేమ గుడ్డిదే కాకుండా చాలా బలమైనది కూడా కావడం చేత ఆమెను చివరికి పెళ్ళాడగలుగుతాడు. ఆలోగా రంగనాయకిని ఆమె అన్నగారే చెరబట్టపోవడం లాంటి నాటకీయ సన్నివేశాలకి శ్రీరంగరాజ చరిత్రలో కరువు లేదు. ప్రేమకథ అన్నాక అది చచ్చినట్లు సుఖాంతం కావాల్సిందే. అయితే కథానాయికా నాయకులు కులం తప్పకపోయినప్పటికీ కులాంధత్వం నుంచి విముక్తులు కావడం ఈ నవలలోని విశేషాంశం. ఆ రోజుల్లో ఇలాంటి ఇతివృత్తం తీసుకోవడాన్ని బట్టి రచయిత సాహస ప్రవృత్తి రుజువు అవుతోంది. ఈ నవల్ని గోపాలకృష్ణం చెట్టి తనకి చేతనైన గ్రాంధిక భాషలోనే రాశారు. అయితే ఆయన భాష కుక్కొండ బ్రాండ్ దుర్భర గ్రాంధికం కాదు. తర్వాత రోజుల్లో చాలామంది మితవాదులైన గ్రాంధికవాదులు ఉపయోగించిన మార్గాన్నే చెట్టిగారు కూడా పాటించారు. అది ఆయన ఉదార స్వభావానికి నిదర్శనం. ఇటువంటి రచన మీద, ఈ తరహా రచయిత మీద మన పరిశోధకులు ఎందుకు కత్తికట్టారనే విషయం మీద ఖచ్చితంగా నిశిత పరిశోధన జరగవలసిందే. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.